వినపడతలేదా అందరికీ? ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము మీ ఈ పేపర్లో ఏముందండి? విధేయత. ఎన్నో రోజు ఈరోజు రోజు కూడా వస్తున్నారు దేవుని మందిరానికి చక్కగా. టైటిల్ ఏంటో చెప్తారా నాకు? విధేయత టైటిల్. మీ పాంప్లెట్లో ఉన్న టైటిల్ ఏంటి? ఆత్మాభివృద్ధి. నాకు ఆ మాట చూసినప్పుడు చాలా సంతోషం వేసింది మాట. శరీరాభివృద్ధి విన్నారా? ఏం చేస్తాం శరీరం పెరగడానికి? రోజు 3 పూటలు ఏం చేస్తాం చెప్పండి? పొద్దున్న టిఫిన్లు, తెల్లారికి ముందే కొంతమందికి టిఫిన్ కావాలి బ్రష్ చేయకుండా, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్యలో స్నాక్స్. ఎందుకు? శరీర అభివృద్ధి కొరకు. కానీ ఆత్మ అభివృద్ధి కొరకు పాస్టర్ గారు మరి దాదాపు నెల రోజులండి, నెల రోజులు మన ఆత్మని మీ అందరూ ఆత్మలు తెచ్చుకున్నారు లేదా? అదేంటి అలా చూస్తున్నారు? అందరూ బిగిసిపోయి ఆత్మలు తెచ్చుకున్నారా? ఇంటికి అడుగులేశారా? ఉన్నాయా అందరికి ఆత్మలు? ప్రేతాత్మలు కాదు. ఏ ఆత్మలు? ఎవరాత్మలు వాళ్ళయే. మనలో ఉన్న ఆత్మని మనం ఏం చేయాలి చెప్పండి? బలపరుచుకోవాలి. ఆ బలపరుచుకునే స్థలం ఏదో చెప్పండి? దేవుని సన్నిధే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూల వాక్యం మనం తీతుకు రాసిన పత్రిక 8 చదువుకుందాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారులను శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాసిన పత్రికలు ఉన్నాయి. అదేవిధంగా పర్సనల్ గా కొంతమందికి ఆయన రాశారు. తిమోతికి ఆయన రాశారు 2 పత్రికలు, గాయికి రాశారు. అలాగే తీతు అనే ఒక వ్యక్తికి ఆయన పర్సనల్ గా ఉత్తరం రాశారు అన్నమాట. రాస్తూ ఈ 3వ వచనంలో ఏముందంటే అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? విధేయత. ఈ రోజున మనకి లేనిది ఏంటి అంటే విధేయత, ఉన్నదేంటి అవిధేయత. విధేయతకి అవిధేయతకి ఏంటి తేడా? ఒక అక్షరం అంతే. పెట్టారనుకో అది ఏమైపోతే అవిధేయత అయిపోతుంది అన్నమాట. ఈరోజు మనకి లేనిది, మన మానవ నైజం, మన స్వభావంలో లేనిది ఏంటంటే లోబడకపోవడం, మాట వినకపోవడం, తిరుగుబాటు స్వభావం. అది ఎక్కడుంది చెప్పండి? మన నేచర్, మన స్వభావంలోనే ఉంది. అందుకే చాలా బైబిల్లో మనం చూస్తే చాలా సార్లు విధేయులుగా ఉండండి, లోబడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలోనంట ఆయన కుమారుడయ్యుండి శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. ఎవరు? 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. ఆయన
విధేయత అనేది ఒక ప్రసంగం వినేస్తే వచ్చేసేది కాదు, ఒక్కసారిగా మనలోకి వచ్చేసేది కాదు, అది నేర్చుకునేది. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏబిసిడీలు మీరు అలా చూసి వచ్చేసిందండి అంటారా? ఎన్నిసార్లు రాసి ఉంటారు. అలాగే 1 నుంచి 10వ తరగతి వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. అలాగే విధేయతను యేసు ప్రభువారి లోకంలో శరీరధారి ఉన్నప్పుడు ఆయన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నారు? ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఈరోజు నేర్చుకుంటున్నామా? చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఒక ప్రసంగం 1 గంట సేపు మనం వింటాము, ఆ ప్రసంగానుసారంగా జీవించడానికి జీవితాంతం పడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విధేయత అంటే ఏంటో తెలుసా? వినడం. 1 గంట ప్రసంగం మనం వింటాం. ఈరోజు చాలా ఒక 23 రోజుల నుంచి మీరు దాదాపు 23 ప్రసంగాలు విన్నారా లేదా? ఇది వినడం. కానీ విధేయత ఎప్పుడు వస్తుందో తెలుసా? దాని ప్రకారంగా నువ్వు చేసినప్పుడే. అంటే ఒక ప్రసంగం వినడానికి నువ్వు 1 గంట పడుతుంది, కానీ ఆ ప్రసంగాన్ని నీ జీవితంలో అనుభవించుకోవడానికి నీ జీవితకాలం పడుతుంది. నువ్వు నేర్చుకుంటూనే విధేయతను చూపించాలి. ప్రతిరోజు కూడా మనము విధేయత ఎలాగ చూపించాలి, ఎలా కనపరచాలి, ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుంటున్నాము, నేర్చుకున్న దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యాకోబు పత్రికలో మీరు వినువారమై ఉంటే, 1వ అధ్యాయము 22వ వచనం, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. 23 ప్రసంగాలు మీరు విన్నారు కదా, ఈ ప్రసంగాల ద్వారా వినడం మట్టుకైనా అని అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. విన్న వాక్యాన్ని మన జీవితంలో ఏం చేసుకోవాలి చెప్పండి? అనుసరించుకోవాలి, దాన్ని అన్వయించుకోవాలి. చాలా మంది వినేసి వెళ్ళిపోతారు, అంతే, విన్న మట్టుకే. మీరందరూ వింటున్నారా లేదా? నా మాటలు వింటున్నారా లేదా? ఆమె అనగానే కొంతమంది చదివేసుకుంటూ ఉంటారు, బైబిల్ చదివేసుకుని అన్ని చదివేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్త భార్యలో పిల్లల్లో తల్లిదండ్రులు ఏం చెప్పారు, ఏదో చెప్పారు, విధేయత అంట. విధేయత ఇంకేం ఉండదు ఆవిడకి. ఏమంటది? విధేయత. ఏం చెప్పారు? విధేయత. అక్కడే మర్చిపోయింది. విధేయత నేర్చుకున్న తర్వాత ఎక్కడ మనం విధేయత చూపించాలి, ఎవరికి మనం విధేయత చూపించాలో ఒక 4 విషయాలు త్వరగా చెప్పేసి నేను ముగించేస్తాను. యాకోబు పత్రికలో చూడండి, మనము విధేయత నేర్చుకుని ఎవరికి విధేయత చూపించాలో చెప్తున్నాను. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉన్నది. ఎవరికి విధేయత చూపించాలి? ఎవరికి విధేయత చూపించాలి చెప్పండి? లోబడి ఉండడం, విధేయత, మాట వినడం, ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి. ఇంగ్లీష్లో లోబడి అంటే సబ్మిషన్ అనే అర్థం, అంటే మనం సమర్పించుకోవడం వస్తుంది. విధేయత అంటే ఒబీడియన్స్, అంటే మాట వినడం. ఇప్పుడు మనం ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి విధేయత చూపించాలి. చూపిస్తున్నామా విధేయత? మనం ఎవరికి వారుగా మీ మనసులో అనుకోండి, నేను దేవునికి విధేయత చూపిస్తున్నానా? బైబిల్లో ఒక ప్రజల కోసం రాయబడి ఉంది, వీరు లోబడిన వాళ్ళని ప్రజలు. ఎవరి కోసం వాళ్ళు? ఎవరి గురించి ఆయన మాట్లాడారు? ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. ఈ రోజున మనం ఎవరు? దేవుని ప్రజలు. ఆ రోజున దేవుడు అంటున్నాడు, వీరు లోబడినల్లని ప్రజలు. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలో నుంచి మోషేని పంపించి 430 సంవత్సరాలు వారు ఐగుప్తులోనే ఉండిపోయారు, ఆ బానిసత్వంలోనే ఉండిపోయారు. వారు బయటికి రావడం అసాధ్యం. కానీ అటువంటి సమయంలో దేవుడు మోషేని పంపించి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు.
ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రం గోడలుగా, వాటర్ వాల్స్ 2 గోడలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. వారికి దాహం వేస్తే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. వారికి ఆకలి వేస్తే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. వారికి చలేస్తే దేవుడు హీటర్లు పెట్టాడు, అగ్ని స్తంభాన్ని. వారికి వెచ్చని వేడిగా ఉంటే కూలర్లు పెట్టాడు, మేఘ స్తంభాన్ని. ఇన్ని చేసిన వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేసేవారు చెప్పండి? విసిగిస్తూ ఉండేవారు, సనుక్కుంటూ ఉండేవారు. దేవుడికి లోబడినట్టే ఉండేవారు కానీ లోబడేవారు కాదు. వారి వైఖరి ఎలా ఉండేదంటే దేవుని మీద ఎప్పుడు కూడా వారు తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారన్నమాట. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నేడు మీరు ఆయన శబ్దమును వినగానే, హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి. నాలుగో అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 7 నుంచి చదవండమ్మా, 6 నుంచి. కాగా ఎవరో కొందరు అవిధేయత చేత ప్రవేశించలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనవద్దు. దేవుడు మీతో మాట్లాడుకున్న మాటల్ని మీ హృదయం మీరు వింటున్నప్పుడు కఠినపరుచుకోవద్దు. చాలా మంది కఠినపరుచేసుకుంటారు. దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా నిన్ను సరిచేస్తున్నప్పుడు నువ్వు వెంటనే దానికి స్పందించాలి. దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే ఇది సజీవమైన వాక్యం. వేరే పుస్తకాలు వేరు, ఈ పుస్తకం వేరు. అవి కొంతమంది రాసేశారు, అవి ఒకసారి చదివి ముగించేసినా పర్వాలేదు, ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చదువుకోవచ్చు, పర్వాలేదు. కానీ అందులో జీవం లేదు. ఇందులో ఏమని చెప్పండి? సజీవమైన వాక్యం అంట. ప్రతిరోజు కూడా ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దైవజనుడి ఇక్కడ నుండి ప్రతి ఆదివారము కూడా, ప్రతి శుక్రవారం మందిరంలో జరిగే ప్రతి ఆరాధనలో కూడా వాక్యం విత్తబడుతున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అది నా జీవితంలో నేను చూశాను. చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు ఉన్న, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఇలాగ నేను కుమిలిపోతున్న సమయంలో, కురింగిపోతున్న సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ సమయంలో మందిరంకి వెళ్ళినప్పుడు, ఆ తదుపరి ఆదివారమే సూటిగా దేవుడు నాతో మాట్లాడేవాడు. ఒకవేళ నేను సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమైనా నేను పొరపాట్లు చేస్తుంటే అవి కూడా దేవుడు మాట్లాడుతుండేవాడు, వెంటనే గ్రహించుకునేవాడిని. పిల్లరా, మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తున్నారా? మీరు ఈ వాక్యము నా కోసమే అని గ్రహించగలుగుతున్నారా? అత్తగారు ఉన్నారనుకోండి మందిరంలో, ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆవిడ ఏమనుకుంటుందంటే, మా కోడలు ఉంటే బాగుంది, మా కోళ్ళకే వాక్యం, ఎవరికంట? ఈవిడికి కాదంట. కోళ్ళు ఉందనుకోండి, ఆ అత్తగారు రాలేదనుకోండి, ఏమవుతుంది? ఏం చెప్తున్నారు పాస్టర్ గారు, మా అత్తగారు ఉంటే బాగుంది. ఈ వాక్యం అంతా ఎవరికే? మా ఆయనకి, మా అత్తగారికే, నాకు కాదు. వాక్యం ఎవరికే? మనకే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే స్పందించాలి దానికి. ప్రభువా ఈ పొరపాటు నాలో ఉంది అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము కఠినపరిచేసుకుంటే వాక్యం చెప్తుంది కీడుగా పడిపోతామంట. ఎక్కడ పడిపోతాం? కీడులో పడిపోతాం. అవిధేయత వల్ల దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ 12 గోత్రాల్లో ఎన్ని గోత్రాలు వెళ్ళాయి? 2 గోత్రాలు వెళ్ళాయి. మిగతా వాళ్ళందరూ 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుతూనే వారందరూ అవిశ్వాసం చేత, వారందరూ అవిధేయత చేత వారు ప్రవేశించలేదంట. దేవుడు వాళ్ళకి ఏమన్నారంటే, లోబడనొల్లని ప్రజలు. ఆ మాట దేవుడు మనల్ని అంటే
మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఒక సమృద్ధికరమైన స్థితిలో నేను తీసుకువెళ్తాను. ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, అప్పుల బాధలతో ఉన్నావు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు, నేను నిన్ను సమృద్ధి గల స్థితిలోకి తీసుకువెళ్తాను అని అంటే నువ్వు వెంటనే ఏం చెప్పాలి? ఆమేన్ ప్రభు అని చెప్పాలి. ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు చెప్పరా? వెంటనే మనము దేవునికి ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. మనకి వెంటనే కఠినపడి చేసుకోకూడదు మన హృదయాలు ఎప్పుడు కూడా. ఇది ఒక సమూహం, ఒక సమాజం కొరకు చెప్పాడు. మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఒక సమాజం దేవుడికి లోపడకపోతే వారు కనాన్లోనికి ప్రవేశించలేకపోయారు, సమృద్ధి గల స్థితిలోనికి ప్రవేశించలేకపోయారు. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి. సమూయేలు, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 22వ వచనం చూడమ్మా. అందుకు సమూయేలు ముందు 15వ అధ్యాయంలోనే 2వ వచనం చదవండమ్మా. అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసిన నాకు జ్ఞాపకమే. చదవండి 3వ వచనం నుంచి. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి హతము చేసి పాడు చేసి అమాలేకీయులను. అమాలేకీయులు అంటే ఎవరో చెప్తారు. దేవుడు సౌలును పిలిచి ఒక అవకాశం ఇస్తున్నాడు అతనికి. నీవు అమాలేకీయులందరినీ చంపే, ఏది కూడా ఉంచద్దు అని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుకి చెప్తున్నాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? కొంతమంది చంపేసి ఆ యొక్క రాజుని, అక్కడ ఉన్న బలిసిన గొర్రెని, ఎడ్లన్నీ కూడా తీసుకుని వచ్చి వెయిట్ చేస్తున్నాడు సమూయేలు కోసం. సమూయేలు ఆలస్యమైంది, ఇతనే బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 22వ వచనంలో 15వ వచనంలోనే 2 తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఏమంటున్నాడు ఆయన? ఏది శ్రేష్టం అంట? పొట్టేళ్లు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. ఆజ్ఞలు గైకొనుటయు ఆయన మాట వినటం శ్రేష్టం. ఈరోజు మనకి ఏం శ్రేష్టం అనుకుంటాం? చాలా మంది అనుకుంటారు మందిరంలో పనులు చేస్తే దేవుడు సంతోషిస్తారు. అలా చేయొద్దని కాదు అర్థం. లేకపోతే దేవుడికి ఏదో కానుకలు ఇచ్చి లేకపోతే ఇవ్వద్దని కాదు. అంత మట్టుకే ఉంటే దేవుడికి సంతోషం కాదు. దేవుడికి ఏది సంతోషం అంటే నీకు ఏది చెప్తాడో అది నువ్వు వినడం, దేవుడు ఏదైతే చెప్పినప్పుడు నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు.
దేవుడు సౌలుకి ఏం చెప్పాడంటే అమాలేకీయులందరినీ నువ్వు నాశనం చేసే. కానీ సౌలు ఏం చేశాడు? సగమే చేశాడు, పూర్తిగా చేయలేదు. దేవుడికి సగం చేయడం సంతోషం కాదు, విధేయత చూపించినట్టు కాదు. ఇంగ్లీష్లో ఉంది లేట్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియెంట్. లేట్గా నువ్వు అవిధేయత చూపించినా అది అవిధేయత లెక్కే వస్తుంది. చాలా మంది చెప్పినప్పుడు వారు లేటుగా స్పందిస్తారు, కానీ దానివల్ల జరగవలసిన అనర్థాలన్నీ కూడా జరిగిపోతాయి. ఇప్పుడు పరీక్షలు పెడతారు, పరీక్షలు అవుతున్నాయి మీ అందరికీ. అలా చదువుతున్నారండి నా మీరు అని కొత్తసారి వచ్చానండి. పరీక్షలు పెడతారు, రేపు పరీక్ష, రేపు ఎందుకు రాయాలా, ఎల్లుండి ఎందుకు వస్తానంటే ఎలా ఉంటుంది? పరీక్ష రాయడానికి నువ్వు సిద్ధపడ్డావు, కానీ ఎప్పుడు రేపు కాదు ఎల్లుండు, అప్పుడు అయిపోతాయి అన్నీ కూడా. 10th క్లాస్ చదివేసి బాగా చదివేశారు. మార్చి 15వ తారీఖున ఎగ్జామ్స్, పరీక్షలు అయిపోయాక అప్పుడు ప్యాడ్ పట్టుకుని పెన్ను పట్టుకుని వెళ్తే పరీక్షలు రాయనిస్తారా? నువ్వు విధేయత చూపించావు ఎప్పుడు లేటుగా, దానివల్ల నీకు నష్టమే కానీ లాభం కాదు. అలాగే సగం అదే విధేయత అవిధేయతలకే వస్తుంది. సగం దేవుడికి ఇష్టం ఉండదు. పూర్తిగా నువ్వు దేవునికి విధేయత చూపించాలి, ఆయన చెప్పింది చెయ్యాలంతే. సౌలు సగమే చేశాడు. అప్పుడు ఈ మాట మనం చూస్తాం. ఎవరు ఈ అమాలేకీయులు అంటే చూడండి, కొలస్సీలు రాసిన పత్రికలో చూడండి, మనం వేటిని చంపేయాలి? దేవుడు అమాలేకులందరినీ చంపమన్నాడు. అక్కడ మనుష్య రీతిగా మనం తీసుకోకూడదు, కానీ ఆత్మీయంగా మనం తీసుకుంటే ఎవరి అమాలేకీయులు? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ చూడండి అమ్మా, భూమి మీద ఉన్న మీ అవయములను రాయబడి ఉంటుంది. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వములు, అపవిత్రతలు, కామాతురతలు, దురాశను, విగ్రహారాధికి అయిన ధనాపేక్షను ఏం చంపేయాలి? మీరు చంపేమన్నారు కదా అని చెప్పి కత్తి తీసుకుని అందరం చంపేమని కాదు అర్థం. అక్కడ ఏం చంపేయాలి చెప్పండి? సౌలుకి చెప్తున్నట్లుగానే ఈరోజు మనకే ఆయన చెప్తున్నాడు. భూమి మీద ఉన్న మీ అవయవాలంటే చెప్పండి, అవయవాలంటే ఏంటి? పాపం ఎక్కడి నుంచి మనకి ఉత్పత్తి అవుతూ ఉంటుందంటే, బయటకు వస్తూ ఉంటుందంటే మనకున్న జ్ఞానేంద్రియాలు. చెప్పండి ఏంటి? కళ్ళు, పర్వాలేదు, నా వాయిస్ అందరికి వినపడుతుందా? గట్టిగానే ఉంటుందిలేండి, నా వాయిస్ వినపడుతుందా లేదా? భూమి మీద ఉన్న మీ అవయవములు, జ్ఞానేంద్రియాలు 5, కళ్ళు, చెవులు, ముక్కు, ఇందులో ఉన్న పాపాన్ని మీరు చంపే. కళ్ళు ఆశిస్తూ ఉంటుంది, చెవులు ఆశిస్తూ ఉంటాయి, శరీరం ఆశిస్తూ ఉంటుంది. దాన్ని మీరేం చేయాలి చెప్పండి? చంపేయాలి. మనం సగం పనులు చేస్తే దేవుడికి సంతోషం కాదు. ఆ రోజు సౌలుకి చెప్పినట్లుగా, నేను ఇంకా ఒక విషయంలోనే ఉన్నాను, మీరు దేవునికి లోబడి ఉండండి, విధేయత చూపించండి. ఒక సమాజం దేవునికి అవిధేయత చూపించింది, వారు ఆ యొక్క సమృద్ధిలోనికి వారు ప్రవేశించలేకపోయారు. ఒక వ్యక్తి అవిధేయతను బట్టి అతను ఆ యొక్క రాజరికాన్ని అతను కోల్పోయినట్లుగా చూస్తున్నాడు. ఏవైతే చంపమన్నాడో అవి అతను చంపలేదు. కాబట్టి మీరు సమూయేలు చివరి అధ్యాయం 30వ అధ్యాయంలో చూస్తే ఎవరినైతే చంపలేదో వదిలేశాడో ఆ వ్యక్తితో సౌలు చచ్చిపోయాడు. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎవరినైతే చంపమని దేవుడు చెప్పాడో ఆ వ్యక్తిని చంపలేనందుకు అతని చివరిగా ఎవరి చేత చచ్చిపోయాడో తెలుసా? ఒక అమాలేకుడితో చచ్చిపోయాడు.
దీని అర్థం ఏంటో తెలుసా? మనము మన శరీరంలో దేవుడు ఏటినైతే చంపేయమని చెప్పాడో అలా చేయకపోతే వాటితోనే మనం చచ్చిపోతాం. అవే మనల్ని చంపేస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏవైతే నిన్ను పాపాన్ని ప్రేరేపిస్తున్నాయో ప్రతిరోజు కూడా నీ కళ్ళు ఏవైతే చూడటానికి పదే పదే నీ కళ్ళను ప్రేరేపిస్తున్నాయో, కొంతమంది ఉన్నారనుకోండి 7 అవుతులకు ఏమైపోద్ది, సాయంత్రం 7 అయిపోయింది అనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? నాటికలు చూసేవాళ్ళంట. ఏం చూసేయాలి? కళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి అలాగా నాటికల మీదకి. మళ్ళీ ప్రభువా ఈ సమయానికి కరెంటు పోయేలాగా చెయ్యి ప్రభువా. ఆయన కరెంటు పోయేలా చెయ్యాలంట. ఎవరికే? ఇవి నాటికలు చూడకుండా ఉండడానికి. కొంతమందికి ఏ సినిమా కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వెళ్ళి చూసే అంటదన్నమాట. ఒక ఆయన మందు తాగుతుండేవారంట. ఆయన దేవుని పట్టుకున్నాడు. మారు మనసు పొందిన తర్వాత చక్కగా ఆయన నడుస్తుండేవారు. అయితే ఆయన పనికి వెళ్ళే చోట ఈ మందు షాప్ ఉందంట. ఆయన పనికి వెళ్ళి దారిలో కనిపిస్తా తాకూడదు అని వెళ్ళిపోయేవాడంట. మనీ వచ్చినప్పుడు తాకూడదు అని వచ్చి వెళ్ళిపోయేవాడంట. అలా ప్రతిరోజు అనుకుని వెళ్ళిపోయేవాడంట. ఎవరో ఒక రోజు స్నేహితులు పిలిచి పర్వాలేదు అని తాగించాడంట బలవంతంగా. ఒకసారి తాగితే అలవాటు అయిపోదు కదా మళ్ళీ. అయిపోయిన తర్వాత పాస్ గారు పిలిచి, ఎందుకయ్యా నువ్వు మళ్ళీ ఆ మందు జోలికి వెళ్ళావు, ఎందుకు తాగుతున్నావు అని అంటే, నేను తాగాలని లేదండి, ఆ బ్రాంచ్ షాప్ దగ్గర నుంచున్నాను, అప్పుడు సాతాను నా దగ్గరికి వచ్చి తాగి అంటే సాతాను వెనక్కి పంపించాను, ఆడు వెనక్కి పంపించి నన్ను ముందుకు చూశాడు, డైరెక్ట్గా వెళ్ళి సారా కొట్లో పడిపోయాని చెప్పాడంట. దేవుని స్తోత్రం. ఏమండి, అందరూ కూడా సాతాను మీద ఆడేనండి. ఎవరో ఈవిడ చూసేస్తుంది, టైం పెట్టుకుని అన్ని నాటికి చూసేస్తుంది. భర్త వచ్చాడా, పిల్లలు వచ్చాడా అనవసరం, చూడవలసినవన్నీ చూసేస్తుంది. ఎవరి మీద చూసేస్తుంది? సాతాను మీద చూసేస్తుంది. చంపేయాలి మీ కళ్ళలో ఉన్న ఆశ. మీ చెవులు ఏ అసభ్యకరమైన మాటలు వినడానికి కాదు. మీ చెవుల్లో అవి దురద చెవులు, అవి లోకానుసారంగానే ఉంటాయి. వాటిని చంపేయాలి. చెవులు కాదు, చెవుల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఆసక్తి చూపించాలి. ఏమి అక్కడ చూడండి, ఏముంది అక్కడ చెప్పండి. అపవిత్రతను, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను, వీటిని ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి. దేవునికి మనము లోబడి ఉండాలి. ఇది దేవునికి లోబడి ఉండడం. ఒకటి, మనం విధేయతను ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఎందుకు చూపించాలి అంటే, ఒకటి దేవునికి విధేయత చూపించడం. రెండవది ఎక్కడ విధేయత చూపించాలి? కుటుంబంలో విధేయత చూపించాలి. విధేయత ఎక్కడ ఉండాలి? ఒకటి మనకి దేవునికి విధేయత చూపించాలి మనము. రెండవది కుటుంబంలో విధేయత. ఈరోజున కుటుంబంలో విధేయత ఉందా? ఒకటి వ్యక్తిగతంగా నువ్వు దేవునికి చూపించవలసిన విధేయత, ఒకటి వ్యక్తిగతంగా నీకు నువ్వు దేవునికి చూపించాలి. రెండవదిగా కుటుంబంలో విధేయత ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి అమ్మా. ఎవరు? అటువలే స్త్రీలారా, ఏమని ఉంది? మళ్ళీ చదవండి అమ్మా. అందరూ విన్నారా? స్త్రీలు ఏమండి? అటువలే స్త్రీలారా, అలాగుందా? లేకపోతే భర్తలారా మీ స్త్రీలకు లోబడి ఉండండి అని ఉందా? ఏమని ఉంది అక్కడ?
స్త్రీలారా, స్త్రీలకు దేవుడు వరం ఇచ్చి బైబిల్లో ఏ వాక్యమైనా తీసేయడానికి ఆ అవకాశం ఇస్తే స్త్రీలు అంటారంట ఈ వాక్యం తీసేయమంటారు. నచ్చదు స్త్రీలకి ఈ లోబడి, ఏ బడి, ఈ బడి నచ్చదు. అన్ని నచ్చుతాయి వాళ్ళకి. ఏం నచ్చదు? వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఈ రోజున కుటుంబంలో ఈ లోబడి అనేది లేదు. పురుషుడు దేవునికి భయపడాలి, స్త్రీ, ఈ ఆర్డర్ మీరు గమనించండి. ఈ ఆర్డర్ ఎప్పుడు తప్పినా సరే కుటుంబంలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు ఈ రోజున కుటుంబాల్లో విచ్ఛిన్నం? ఎందుకు ఈ రోజు కుటుంబాల్లో గొడవలు? ఎందుకు ఈ రోజున కుటుంబాల్లో విడిపోయే ఆ యొక్క పని ఎందుకు ఉందంటే, దేవుడు పెట్టిన ఈ ఆర్డర్. పురుషుడు దేవునికి లోబడాలి, స్త్రీ భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. పురుషులు ఎంతమంది ఉన్నారండి? అదేంటి మన పురుషులు కాదా అలా చూస్తున్నారు? పురుషులు ఏం చేయాలి చెప్పండి? అబ్రహాము ఎవరికి లోబడ్డాడు? అబ్రహాము పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి అని ఉంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే, అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తన భార్యకి చెప్పాడు, సారాకి, సారమ్మ రాత్రి దేవుడు నాతో మాట్లాడి ఎలా చెప్పాడు అంటే, సారమ్మ ఏమంది? పదండి మీరంటే నేను అంది. మీరేమంటారు? ఇప్పుడు ఆ విషయం మీకు చెప్పారనుకో, మీరేమంటారు? నువ్వు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాటర్ ఎలాగుందో, అక్కడ ఏమన్నా ఏంటి బిర్యానీ దొరుకుతుందో, ఫ్రైడ్ రైస్ దొరుకుతుందో, అవన్నీ ఎలా ఉన్నాయో చూసి మాకు వచ్చి చెప్పు, అప్పుడు మేము వస్తాం అంటామా మనం? కానీ సారమ్మ అలాగే అనలేదు. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవునికి లోబడ్డాడు, సారమ్మ ఎవరికి లోబడుతుంది చెప్పండి? అబ్రహాముకి లోబడ్డాడు. పురుషులుగా మనం ముందు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని మాట మనం వినాలి. ముందు మోకాళ్ళు ఎవరయ్యాలి? పురుషులు ఉన్నారు కదా చెప్తాను, ఎవరయ్యాలి? ఈయన అంటాడు, నువ్వెయ్యి మోకాలు, నువ్వు ప్రార్థన చేసుకో. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు ఇద్దరు టీవీ పెట్టుకుని చూస్తారు, ఆహా ఓహో అని నవ్వుతారు. పిల్లలు చదువుకో, అమ్మోకెళ్ళి చదువుకో అంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? మరి నువ్వు దేవుడికి లోపడతలేదు కదా. మనం దేవుడికి లోపడము, కానీ మన భార్యలు మనం చెప్పినట్టు వినాలే. వింటారా? వినరు. ఎవరు ముందు లోపడాలి చెప్పండి? భర్తలు. ఇప్పుడు భార్యలు ఎవరికి లోపడాలి? మరి మీరేంటి నాకు లోపడాలని చెప్తున్నారు? ఇప్పుడు అంటది, మీ అమ్మతో మాట్లాడుకో. ఏంటంట? నువ్వు నా మాట వినాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఎవరి మాట వినాలి? కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎందుకు గొడవలంటే, నువ్వు ఎవరి మాట వినాలి? నా మాట వినాలి. డబ్బులన్నీ ఎవరికి ఇవ్వాలి? మీ ఊరితో మాట్లాడక అసలు. మొన్న ఆయన అంటున్నారు మా షాప్ దగ్గరికి వచ్చి, నువ్వు మీ ఊరితో మాట్లాడుకో అని ఎవరు చెప్తున్నారు చెప్పండి? భార్య భర్తకు అంటుంది, నువ్వు మీ ఊళ్ళ దగ్గరికి వెళ్ళకో, మీ ఊరికి ఏం పెట్టకో. ఇప్పుడు ఆర్డర్ తప్పిందా లేదా? అందుకే గొడవ. కొన్నిసార్లు నేను ఈ విషయం మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ వాక్యంగానే చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో భర్తను మారరు, మరి అప్పుడు వినాలా వద్దా? కానీ వాక్యం ఏం చెప్తున్నట్టే, ఆయన మారిన తర్వాత వినమంటలేదు. నీకు భర్త కాబట్టి నువ్వు ఆయన మాట వినాలి, చెప్పాలి, ఆయనకి నచ్చేటట్లుగా చెప్పాలి. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని ప్రేమ నీకు తెలుసు, దేవుడు ఎవరో నీకు తెలుసు, కానీ ఆయనకి తెలియదు కదా. కాబట్టి నువ్వు వారికి ఆ యొక్క అవగాహన వచ్చే వరకు కూడా ఆయనకి చెప్తూ ఉండాలి. అంతేగాని నువ్వు నాకు లోబడాలి. ఈ విషయం పురుషులు కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు. మీరు దేవుని నమ్ముకున్నారు, మీ ఇంట్లో రాకపోవచ్చు,
కానీ వాళ్ళని మనం ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురుషుడు స్త్రీని ప్రేమించమనుంది, స్త్రీ పురుషుణ్ణి లోబడి ఉన్నది. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తాను చూడండి. పిల్లలు ఎవరికి లోబడాలి? లోబడుతున్నారా పిల్లలు? లోబడుతున్నారా? చూడండి, మీకోసం బైబిల్లో ఉంది. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనమ్మా. చిన్నలారా ఏమనుంది అక్కడ? మీరు పెద్దలకు ఏమనుంది అక్కడ? చదవండి, మీరే చదవండి. అక్కడ చిన్నవారు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే యంగర్ అని ఉంది. యంగర్ అంటే ఎవరు? యవనస్తులు. యవనస్తులు ఎవరికి లోబడాలి? పెద్దలు ఎవరు మనకి ముఖ్యం చెప్పండి? ఇంట్లో ఉన్న లోబడుతున్నారా తల్లిదండ్రులకి? ఈ రోజున తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటో తెలుసా? మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని పలకరించామనుకోండి, వాళ్ళు చెప్పే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మా అబ్బాయి మా మాట వింటలేదండి అంటారు. వాళ్ళు ఏమంటారు? ఎవరి మాట వినాలి? ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎవరి మాట వింటున్నారు? వాళ్ళు మా మాట వింటలేదండి, అది అని కొలిసేవారండి అంట. మా అబ్బాయికి ఒక 6 సంవత్సరాల వయసు. ఆడికి ఒక 2-3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొంచెం హెవీగా మోషన్స్ అవుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము, జాయిన్ చేసాము. ఒక 3 days ఉన్నారు, తగ్గిపోయింది. వచ్చి బాగానే ఉన్నాడులేండి. ఇప్పుడు మాకు ఫైటింగ్ చేస్తాను మాతో. అయితే ఆ టైంలో విషయం జరిగింది చెప్తున్నాను చూడండి. ఆడికి సిలైన్ పెట్టారన్నమాట. ఈ చిన్నపిల్లలకి పెడతారు కదా, బద్ద వేసి వాళ్ళకి కదిపేసుకుంటారండి. అయితే నర్సు వచ్చి ఇంజక్షన్ చేస్తానండి. చిన్న ఇంజక్షన్ చేయించుకో, చిన్న నీకు తగ్గిపోద్ది కదా అని అంటే ఆడేమంటున్నాడు తెలుసా? తీసేయమంటావా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎంత వయసు ఆడికి? ఆడు నన్ను బెదిరింటున్నాడు. అంటే ఆ వయసులో నుంచే అవిధేయత అలవాటు అయిపోయింది ఆడికి. చెప్పాను కదా, స్వాభావికంగా మనం అవిధేయపడడం, మన నేచర్లోనే అవిధేయత ఉంది. అందుకే యేసుప్రభు వారు నేర్చుకున్నారంటే విధేయతను ఆయనే నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకోకూడదా? ఇంకా చూడండి, లూకా సువార్తలో ఉంటుంది ఈ మాట. 2వ అధ్యాయంలో చూడమ్మా. ఆయన వారికి లోబడి ఉండెను అని ఉంటుంది. ఆయన నజరేతుకు వచ్చి యాభై రెండమ్మా. ఓకే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును కాదమ్మా, అక్కడ లోబడి ఉండేను అని మాట ఉంటుంది. చదవమ్మా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి, ఎవరో ఒక సర్వాధికారి అయిన దేవుడు శరీరంతో ఈ లోకానికి వచ్చి నివసిస్తున్నప్పుడు ఎవరికి లోబడి ఉన్నాడు? తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఈ రోజున చిన్న చిన్న పిల్లలకి చెప్పలేకపోతున్నాం. సెల్ ఫోన్ పట్టుకుని అలా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. నాన్న చదువుకో నాన్న అంటే, నీకేం తెలుసు, నువ్వు 2వ క్లాసు. ఎవరంట? వాళ్ళ అమ్మ 2వ క్లాస్ అంట, ఈయన 10వ క్లాస్ ఫెయిల్ అంట. చిన్న చిన్న పిల్లలకి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిన్ను కరిన తల్లిని సంతోషపరచు అని ఉంటుంది. మీ పిల్లలకు చెప్తున్నాను, యవనస్తులకి,
మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు దుఃఖం కలిగించకూడదు. ఇది ఏ విషయంలో అయినా సరే అది మీకు ఎప్పటికీ సంతోషం కాదు. ఇంకా మీరు ఇంకా సీక్రెట్ అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే, ఎన్ని సంవత్సరాలు? ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే, ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలంటే సీక్రెట్ ఏంటో తెలుసా? మీ అమ్మ నాన్న గౌరవించు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత శోకాలు చేసి అవో అవో అని 7% ఉంటారు. కానీ వాళ్ళు బతుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు అన్నం పెట్టరాలి. కానీ ఆ చనిపోయిన తర్వాత అన్ని మా నాన్నకి ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం అని ఆవిడ తింటదా? కానీ ఆవిడ బ్రతుకున్నంత కాలము కూడా అయ్యో నా బిడ్డలు మాట వింటలేదు. మరి తెలుసున్న ఒక ఆయన చాలా ఆస్తి ఉంది ఆయనకి, ఒక 20 years బ్యాక్ మాట. అప్పుడే దాదాపు ఒక ₹1,00,00,000 ఆస్తి ఉంటారు. ఆయన బ్రతికున్న దినాల్లో ఆయన చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలు నా మాట వింటలేదు. అంత ఆస్తి ఉన్నా సరే ఆయన బీచ్కి వెళ్ళిపోయి మందు తాగి ఆయన చనిపోయారు. చాలా బాధతో కుమిలిపోతూ. కానీ డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, పిల్లలు లేరా అంటే పిల్లలు ఉన్నారు. కానీ వారు గొప్పవారు కాదా అంటే మంచి స్థాయిలోనే ఉన్నారు వాళ్ళు కూడా. కానీ ఆ తండ్రి మాట వినేవారు కాదు. బైబిల్ గ్రంథంలో సంసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సంసోను. ఆ సంసోను అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు అతన్ని కలుగు చేశాడు. ఒక ప్రత్యేకమైన ప్లాన్తో అతనికి ఇవ్వబడిన బలం భూమి మీద ఎవరికీ లేదు. అంత బలవంతుడు అతను. చిన్నప్పటి నుంచి చాలా ఆత్మీయంగా అతన్ని పెంచారు తల్లిదండ్రులు. నాన్న నువ్వు చాలా ప్రత్యేకించబడినవాడు, నీవు నాజీలు చేయబడినవాడు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి తను వాక్యానుసారంగా ఆయన పెంచితే పెద్దయ్యకి ఏం చేశాడు తెలుసా? యవనస్తుడు అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని చూపించి నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఏమన్నాడు? నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, మీరు వచ్చి ఏం చేయాలి? నిశ్చితార్థం చేయాలి. ఇప్పుడు ఎవరికి నిశ్చితార్థం చేస్తున్నారు? యవనస్తులు అయిపోయిన తర్వాత, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మా లేరనుకుంటున్నారు చాలా మంది యవనస్తులు. వాళ్ళ హెయిర్ స్టైల్ మారిపోతుంది. అప్పటి వరకు ఇలాగ పాపిడి ఉన్నది, ఇప్పుడు ఏం మారుతుంది? కొంతమంది జుట్టు ఎలా ఉంటుంది తెలుసా? పిచ్చి గుడ్లా ఉంటాయి. నాకు భయం వేసేస్తుంటుంది, పిచ్చుకొచ్చి గుడ్లేడేస్తుందా అని. ఒక్కోసారి కొబ్బరి బాణం చెక్కేస్తారు చూసారా, అలా ఇటే చెక్కేస్తారు మధ్య నుంచి ఇలా వెళ్తుంటది. ఆ 10th క్లాస్ వరకు బాగానే ఉంటాడు, కాలేజీకి వెళ్ళాడంటే చాలు ఇంకా ఆడి హెయిర్ స్టైల్ మారిపోతుంది. ఇంకా ఆడపడలాగా ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా లిప్స్టిక్లు, మేకప్లు. అమ్మాయి ఎందుకమ్మా ఇవన్నీ అంటే నీకేం తెలీదు, నువ్వు పాతకాలపు మనిషివి. ఎవరు డబ్బులెట్టి నిన్ను చదివేస్తుంది ఆవిడేమో ఇద్దరు కలిపి కూలి నాలుగు పని చేసుకుని వాళ్ళ ఎండలో కష్టపడి నీకు డబ్బులు తెస్తే నీకు వాళ్ళు పాతకాలపు మనుషులు అయిపోయారా ఈరోజు. దేవుని యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను మీరు వినాలి, వారి కష్టాన్ని మీరు గుర్తించాలి ఇప్పుడు కూడా. అలాగా అమ్మాయిని తీసుకుని నాకు పెళ్లి చేయమన్నాడు ఆయన. చెప్పారు వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు, నీకు పెళ్లి చేయాలంటే ఇస్రాయిల్లో చాలా మంది లేరు, వాళ్ళతో పెళ్లి లేదు, ససేలే నాకు ఆ అమ్మాయే కావాలి. చాలా మంది ఈరోజు ఏమంటున్నారు? నాకు ఆ అబ్బాయే కావాలి, నాకు ఆ అమ్మాయే కావాలి, లేకపోతే వెళ్ళిపోవా, లేదా చచ్చిపోవా అని బెదిరిస్తున్నారు చాలా మంది. అలా మీకు క్షేమం కాదు. వివాహం అనేది తల్లిదండ్రులు, దైవజనులు వారు కలిసి చేసే పని. అది మధ్యలో యవనస్తులైన వారు మీరు కలుగు చేసుకోకూడదు. అది మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడమే మీ పని. చివరికి మీరు చదువుకోండి, సంసోను తన జీవితంలో తల్లిదండ్రుల మాట వినలేదు. అతను చివరికి ఏమైపోయాడు చెప్పండి? బలార్జుడు బలహీనుడైపోయాడు, జయించేవాడు ఓడిపోయాడు. తన బలం అంతా పోయింది, తన కళ్ళు
పెరిగివేయబడ్డాయి. ఆపరేషన్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాదు నేను చెప్పేది, బ్రతికుండగానే కళ్ళు తీస్తారు అతను. నేను ఒక వాక్యం చదువుతున్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30:17 అమ్మ. తండ్రిని అపహసించి తల్లి మాట విననుందని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని. ఈ వాక్యం గుర్తొచ్చింది నాకు. పిల్లలు, మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. అది కష్టమైనా సరే. తల్లిదండ్రులు మనకి క్షేమాన్ని ఇస్తారా, నష్టాన్ని కలిగజేస్తారా? వాళ్ళు మన క్షేమాన్ని కోరుకునే వారు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రుల మాట మనము వినాలి. వారి కష్టాన్ని మనం గుర్తించి మనము వారికి తగినట్లుగా కుటుంబంలో విధేయత కోసం చెప్పాను. ఒకటి, వ్యక్తిగతంగా నువ్వు దేవునికి విధేయత చూపించాలి. రెండవది, కుటుంబంలో విధేయత. భర్త దేవునికి విధేయత చూపించాలి, భార్య భర్తకి విధేయత చూపించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఇప్పుడు అందరూ కలిసి దేవునికి విధేయత చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో విధేయత అయిపోయింది. ఇప్పుడు మరో విధేయత చూపిస్తాను చూడండి. పేతురు రాసిన పత్రికలోనే క్షమించాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండేది. ఇక్కడ ఎవరు అంటే సంఘ దైవజనులు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయిస్తున్నారు. ఇక్కడ ఎవరంటే మన పైన ఉన్న మెంటర్స్. అంటే మనం సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘంలో ఒక కాపరి ఉంటారు, ఒక దైవజనుడు. వారికి మనము లోబడి ఉండమని వాక్యం సెలవిస్తుంది. లేకపోతే నిన్ను ఆత్మీయంగా నడిపించేవారు, నిన్ను ఆత్మీయంగా బలపరిచేవారు, వారికి మనము లోబడి ఉండాలి. దైవజనులకి మనము లోబడి ఉండాలి. వారు ఎలా చేస్తున్నారంట, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, ఒకవేళ మన విషయమే వారు దుఃఖపడితే అది నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని దైవజనులైన వారికి మనము లోబడాలి, వారి మాట వినాలి. దైవజనుడు ఎవరు అంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న మధ్య వ్యక్తి, అంబాసిడర్. కాబట్టి మనము దైవజనులైన వారికి ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఆయనకి ఆ మాటకి మనము విలువ ఇవ్వాలి. దైవజనులు కొన్ని సంఘాల్లో వారు చదువుకోని వారిగా ఉంటారు. కొన్ని చోట్ల వారికి అంత తెలివితేటలు ఏమీ ఉండవు.
అందరిలాగా ఆలోచించలేరు. అలాగని వారిని మనము చులకన చేయకూడదు. ఎందుకంటే వారు ఎవరికి ప్రతినిధి? దేవునికి ప్రతినిధి. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి మనము వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టో, వారికి చదువును బట్టో, వారికి ఉన్న డబ్బును బట్టో, మనము డబ్బు లేదనో, జ్ఞానం లేదనో, తెలివితేటలు లేదనో మనం వారిని చులకనగా చూడకూడదు. వాళ్ళని మనం గౌరవించాలి, వారి మాట మనం వినాలి. కొంతమంది దైవజనుడితో గొడవ దిగుతారు, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ పెళ్లిళ్ళ సమయంలో పెళ్లిళ్ళు జరుగుతాయి కదా, అదే జరగవా పెళ్ళిళ్ళు? అలా చూస్తున్నాను నా వంక. కనీసం పెళ్లి భోజనం కన్నా వెళ్తారా లేదా? మరే ఒక ఆవిడ అంటది, ఈ రోజునే డేట్ పెట్టండి పాస్టర్ గారు అంటది. ఏ రోజు అంట? ఈ రోజునే, ఆ రోజునే. ఏ రోజునంట? నీకు తెలీదా? అమ్మ ఆ రోజు ఖాళీ లేదమ్మా, నాకు ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా. లేదండి పాస్టర్ గారు, ఈ రోజు పెట్టాలి. ఎవరినే? పాస్టర్ గారిని. ఎవరైనా ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి అనుకున్నారా? పాస్టర్ గారు అంటే డాక్టర్. తెలుసా మీకు? పాస్టర్ గారు అంటే ఎవరు? డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, అన్ని సర్టిఫికేట్ అయినా ఆయన ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరు ప్రతినిధి? ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. మీరందరూ ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, అయ్యా నాకు ఈ అనారోగ్యంతో ఉంది అంటే ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, దేవుడు నీకు స్వస్థతిస్తారు. ఆయన సమస్యలో ఉన్నామండి, ఈ ఇబ్బందులో ఉన్నామండి, కోర్టు సమస్యలు ఉన్నామండి, ఈ భార్యాభర్తలు గొడవలో ఉన్నామండి అని అంటే ఆయన జడ్జి గారులన్నీ మధ్యకొచ్చి అమ్మ అది కాదమ్మా, ఇలాగమ్మా అని చెప్తారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుంది? ఈ రోజే ఎట్టాలి అంటుంది. ఏ రోజు అంట? ఆ రోజు మంచి రోజు అంట. ఆ రోజు దాటితే రావుకాలం వచ్చేద్దంట. అందుకని ఏ రోజు ఎట్టాలి? ఇవిడికి పాస్ గారికి పాపం వేరే చోట ఎక్కడో డేట్ ఇస్తారా ఆయన, అక్కడికి వెళ్ళి ప్రసంగం చెప్పాలా, నీ డేట్ వచ్చి పెళ్లి చేయాలా, లేకపోతే కార్యక్రమం నడిపించాలా? చూసారా? దేవజనుని మాట వినలేని ప్రజలు ఈ రోజున. ఒక రోజున ఒక ఆవిడ పాస్ గారి దగ్గరికి వెళ్ళి పదే సార్లు, అయ్యగారు ఆయన మీటింగ్లు ఎక్కడ కనిపించినా సరే, అయ్యగారు ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, అయ్యగారు మా ఇంటికి ఎక్కడ కనిపించినా ఇదే మాట అంట. తీరా ఆయనకి ఖాళీ కుదిరినప్పుడు దేవుడు ప్రేరేపించాడంట, ఫలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి. ఆయన గొంగునే దేవుడు ప్రేరేపించాడని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు ప్రార్థన చేయ, ఉదయం అది స్కూల్కి వెళ్ళే టైం పిల్లలు, అమ్మ దేవుడు ఈరోజు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు, ఎందుకు నాకు తెలియదు, నువ్వు ప్రార్థన చేయించుకోమా అంటే ఆవిడందంట, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రమ్మంటుంది. అమ్మ నన్ను కనిపించినప్పుడల్లా ఇసిగించేసేదాను కదా ప్రార్థన చేయమని, ఎందుకో దేవుడు ఈరోజు ప్రార్థన చేయమంటున్నాడు, ప్రార్థన చేస్తాను రామ్మ అంటే ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత రమ్మంటుందంట. ఆయనకి బాధ వెళ్ళిపోయాడు. తర్వాత ఆ సాయంత్రం ఏమైందంటే వాళ్ళ అమ్మాయి సడన్గా ఆ రోజే చూడండి, దేవుని యొక్క ప్రేరేపణ ఎలా ఉంటుందో చూడండి, దైవజనుడికి ఎలాగిస్తారో చూడండి. ఆ రోజున స్కూల్కి వెళ్ళిన యవనస్తురాలు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి వచ్చి సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఏం జరిగిందో తెలియదు. ఆ రోజున పోలీసులు వచ్చారు, ఆవిడ్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పంపించి అడుగుతుందంట, ఆ పాస్ గారిని తీసుకురా, ఇప్పుడు ప్రార్థన చేస్తారని అడుగుతుందంట. చూసారా? ఈ రోజున దైవజనుడికి విలువివ్వలేని ప్రజలు, దైవజనుడి యొక్క శ్రమను, కన్నీటిని గుర్తించలేని వారు ఈ రోజున ఉన్నారు. ఆయన చెప్పినప్పుడు నీవు ఆలకించాలి. అలాగేనండి అయ్యగారు, ఎందుకంటే ఆయన ఆత్మపూర్ణులై ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు అంటే చెప్పాను కదా, ఆయనకి చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, చాతుర్యం లేకపోవచ్చు, కానీ ఆయన దేవుని యొక్క ప్రతినిధి అని మనం గుర్తించాలి. ఆయన దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి అని మనం గుర్తించి ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. ఒకటి, వ్యక్తిగతంగా నువ్వు దేవునికి విధేయత చూపించాలి. కుటుంబంలో భర్త భార్యగా, భార్య భర్తగా,
కన్ఫ్యూజ్ అయినట్టున్నారు కొంచెం. భర్త దేవునికి విధేయత చూపించాలి, భార్య భర్తకి విధేయత చూపించాలి. పిల్లలు, ఈ ఆర్డర్ మీరు ఎప్పుడు గొడవ అయినా సరే ఈ ఆర్డర్ తప్పిందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మూడోది ఏంటి? దైవజనులైన వారికి, మన పైన ఉన్న నాయకులైన వారికి, ఇందులో సంఘ పెద్దలు కూడా వస్తారు, వారి మాట మనము వినాలి. నాలుగో మాట చెప్పేసి ముగించేస్తాను. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలాసార్లు పేతురు గారు సంఘానికి లోబడి ఉండండి, లోబడి ఉండండి అని చెప్పి వచ్చిన 2వ అధ్యాయము 18వ వచనం. పనివారులారా, మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక మష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి. ఎవరికి లోబడాలి? చూడండి, విధేయత. ఇది ప్రతిరోజు మనకు అవసరం, ఒకరోజు సరిపోదు. ప్రతిరోజు మనం జీవించినంత కాలము కూడా ఈ విధేయత మనకి చాలా అవసరం. మనం దేవునికి ప్రతిరోజు విధేయత చూపించాలి, కుటుంబంలో విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా దైవజనులైన వారికి, నాయకులైన వారికి విధేయత చూపించాలి. నాలుగవదిగా మన యజమానులకి. ఏమండి, మనం ఒక చోట పని చేస్తాం కదా, పని చేస్తారా లేదా? మరి అలా చూస్తారేంటి? మేమే యజమానులు అన్నట్టు చూస్తున్నారేంటి? అందులోనే కొంతమంది దేవుడు యజమానులు ఆ స్థాయి ఇస్తాడు, వారి కింద కొంతమంది పని వారిని ఇస్తారు. ఏదైనప్పటికీ మనం ఒక చోట పని చేసేవారు. నాకు షాప్ ఉంది, దేవుని కృపను బట్టి ఒక దాదాపు 9 సంవత్సరాలు నేను కంప్యూటర్ వర్క్ చేశాను. తర్వాత దేవుడు ఆశీర్వదించి నాకు ఒక చిన్న షాప్, మెజెస్టిక్ వీధిలో ఒక చిన్న షాప్ అనుగ్రహించారు. డిటిపి చేస్తూ ఉంటాను, వెడ్డింగ్ కార్డ్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఒక 6 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను యజమానినే, కానీ నా దగ్గరికి చాలామంది వర్క్స్ వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు నాకెవరో, నా కింద కాదు, నాకు వర్క్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో కస్టమర్స్ అంటాం కదా. నేను వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? ఇప్పుడు మీలో ఎవరికైనా పెళ్ళి అయిందనుకోండి, అదే క్షమించాలి, అవుతుంది అనుకోండి, మా దగ్గరికి వచ్చినప్పుడు కార్డులో ఏదో ఇస్తారు. మీరు ఏదో రాసేసిన తర్వాత, అడ్వాన్స్ ఏదో ఇచ్చేసిన తర్వాత, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి, ఏమండి మీకు కార్డులు ఇచ్చాం కదండి, 200 కార్డులు, ఏం చేశారండి? ఎత్తాం, వెళ్ళిపోతామా, ఊరుకునేసి వెళ్ళిపోతామా అన్నాం అనుకో, వాళ్ళు మీరు వస్తారా మందిని వెంటనే బండేసుకుని వచ్చేసి మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి. ఏమంటారో చెప్పండి. అలాగే నా కింద పనిచేసేవారు ఎవరు లేరులేండి, నేను మా మిస్సెస్ చేసుకుంటాం. నా కింద పనిచేసేవారు ఉన్నారనుకోండి, నేను వారు వర్క్ చెప్పాను అనుకోండి, వాళ్ళు చేస్తాంలే, వెళ్ళిపోతామా షాప్ వదిలేసి, నువ్వు చెప్పినట్టు నేను చేసేయనా అన్నాం అనుకోండి, పరిస్థితి ఏంటి? అక్కడ ఏముందంటే, నిన్ను బాగా చూసుకునే యజమానులు ఉంటారు కదా, వాళ్ళకి లోబడి ఉండడం కాదు, వాళ్ళకి లోబడి ఉండాలి. కఠినంగా ఉంటారు కొంతమంది యజమానులు, 1000 రూపాయలు తీసుకుని 5,000 పని చేసుకుంటారు కొంతమంది. అలాంటి వారికి కూడా లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. మనం పని చేసే చోట అనుకువ చాలా ముఖ్యం. ఈ యజమానుడు చెప్పిన పని బైబిల్లో మనం చూస్తే, యోసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు యోసేపును బట్టి పొతీఫరు ఆశీర్వించబడిన పొతీఫర్ చూసి ఇల్లంతటి మీద అధికరిస్తాడంట. తాళం చేయించి, ఇదే ఇంక నువ్వే యజమానివి అన్నట్లుగా చేస్తే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? పర్లేదు చెప్పండి, నేనేమనుకోలేండి. ఏ ఇనపట్లో ఏ డబ్బు ఉంది, ఏ బంగారం ఉంది అని మనం చూసుకుంటాం. మీరు చూసుకోవట్లేదు, చాలా మంచి వాళ్ళు మీరు.
కొంతమంది కోసం చెప్తాను, మీకోసం కాదు. మీరు చాలా మంచి వాళ్ళు. ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళేటప్పుడల్లా సంచెట్టుకు వస్తారు కొంతమంది. సంచెట్టుకు వెళ్ళి చిన్నదాలా వేసుకుని వస్తూ ఉంటారు. వస్తారా లేదా? కానీ ఆ పొతీఫరు ఏముందో ఏం లేదో అసలు ఆలోచించలేదంట. అంతగా నమ్మకాన్ని కనపరిచాడు ఆయన యోసేపు. ఈ రోజున నీ యజమానుని నమ్మగలరా? యజమానుని నమ్మగలరా? ఎప్పుడు తెలుసా? మనం ఎంతగా లోబడతామో వాళ్ళంతగా మనల్ని నమ్ముతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంతగా వాళ్ళకి లోబడతామో వాళ్ళంతగా మనల్ని నమ్మకం ఉంచుతారు. పొతీఫర్ అంటే ఒక సైన్యాధిపతి, కొన్ని కోట్ల రూపాయలు ఇంకా ఇంట్లో ఉంటాయి. అలాంటి తాళపు గుర్తు అతనికి ఇచ్చాడంటే ఎంతగా యోసేపు అతనికి లోబడ్డాడు. పొతీఫర్ ఎంతగా యోసేపు నమ్మాడు చూడండి. కాబట్టి కొంతమంది ఏమంటారో తెలుసా? పనికి వెళ్ళి పాపం ఆయన ఎన్నో సంవత్సరాల మంది నేను పోషిస్తున్నారు, నువ్వు చేసే పని బట్టి నీకు జీతం ఇస్తారు. ఈయన ఏమంటారో తెలుసా? నువ్వు కాబట్టి ఇంకోళ్ళు ఉన్నారా? ఏమంటారన్నా? నువ్వు కాకపోతే. ఒకసారి ఒక ఆయన మా షాప్కి వచ్చారు. ఒకరు 27 సంవత్సరాలు మట్టి చేస్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలు మట్టి? నేను ఆశ్చర్యపోయి స్టన్ అయిపోయాను. 27 సంవత్సరాలు మట్టి. ఎప్పుడో చిన్నప్పుడు ఒక 10 సంవత్సరాల వయసులో ఆ షాప్లో జాయిన్ అయ్యాడంట. దాదాపు అప్పుడు కూడా నాణ్యాలు లేవేమో, ఏదో చెప్పాడు, అదనా ఏదో చెప్పాడు. అప్పటి నుంచి జాయిన్ అయ్యాడంట. 27 సంవత్సరాలు ఒకే షాప్లో చేశానని చెప్పాడు. ఎంతగా లోబడి ఉంటాడు చూడండి. ఈరోజున మనం పని చేసే చోట లోబడాలి యజమానులకి. వారు చెప్పిన పని చెప్పినట్లుగా మనం చేయగలగాలి. అది బయట వారికి ఆ లోబడి ఉండడం తెలియదు, కానీ దేవుని నమ్మిన బిడ్డలుగా, వాక్యం తెలిసిన బిడ్డలుగా మనం పనిచేసే చోట మన యజమానులకి, కొంతమంది స్త్రీల ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు, ఆ యజమానులకి లోబడి ఉండాలి. కొంతమంది శాపనార్థాలు ఎట్టేస్తుంటారు. ఏమిటేస్తారు చెప్పండి? ఈ సైకిల్ గుద్దేను, నన్ను బాగా నిట్టూరు పెట్టేస్తుంది, బాగా బట్టలు ఉతికేస్తుంది, వాషింగ్ మిషన్లు వేసుకోవచ్చు కదా, నాతోనే ఉతికించాలా అంటుంది ఒక ఆవిడ అంటుంది. ఇప్పుడు త్వరగా పోవాలి, ఆవిడ నీకు జీతం ఇస్తుంది కదా, ఆవిడ ఏం చేయాలి చెప్పండి? దీవించాలి. పని పిల్ల ఆయన ఎవరు? నయమాను ఇంటికి వెళ్ళింది. నయమాను ఇంటికి వెళ్ళి బానిసగా తీసుకెళ్ళిపోయారు, తల్లిదండ్రులకు దూరం చేశారు. చిన్న వయసులో తన సంతోషాలన్నీ దూరం అయిపోయింది ఆ అమ్మాయి. కానీ తన యజమానుడు, ఎవరైతే తీసుకొచ్చారో అతను వ్యాధితో ఉంటే ఆమె చలించిపోయి ఉంటుంది. అయ్యా, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా, ఆయన దగ్గరికి వెళ్ళండి అయ్యా, మీ వ్యాధి శాపనార్థాలు పెట్టిందా, వీడి లాగే చచ్చిపోవాలి అన్నదా? తగిన శాస్తే వీడికి జరిగింది, నన్ను తీసుకొచ్చేదా వీడు అన్నదా? అనలేదు. కొంతమంది అలా శాపనార్థాలు పెడతారు. లోబడి ఉండాలి. ఎవరికి? నిన్ను బాగా చూసుకుని నీకు తక్కువ పని చెప్పి అటువంటి వాళ్ళు కాదు బైబిల్ చెప్పింది. ముష్కరులైన, చూడండి, మంచి వాళ్ళను సాత్వికులైన వారికి మాత్రమే కాక వారికి లోబడి ఉండాలి. ముష్కరులైన మీ యజమానునికి పూర్ణ భయముతో లోబడి ఉండాలి. ఎవరికి? 4 విషయాలు చెప్పాను. చెప్పండి, ఎవరికి లోబడి ఉండాలి? విధేయత, లోబడి, ఇవన్నీ కూడా ఒక్క కోవకే చెందినవి. దేవునికి లోబడి ఉండాలి. ఒకవేళ లోబడి ఉండకపోతే, నేను చెప్పాను, ఒక సమాజం దేవునికి లోబడలేదు, వారు సమృద్ధిని పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి దేవునికి లోబడలేదు, ఏదైతే చంపేయమని చెప్పాడో వాటి చేత చచ్చిపోయాడు. మనం విధేయత చూపించాలి దేవునికి. ప్రతిరోజు కూడా విధేయత చూపించాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనేక విషయాలు మాట్లాడుతున్నాడు కదా. మీరు ప్రతిరోజు వాక్యం చదువుకునేవారైతే దేవుడు మీతో మాట్లాడతాడు. ఆదివారం దేవుడు మాట్లాడతాడు, ఆన్లైన్లో దేవుడు మాట్లాడతాడు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం సరి చేసుకోవాలో, ఎక్కడ మార్చుకోవాలో అవన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఓకే ప్రభా, నేను మార్చుకుంటాను ప్రభా. ఒకవేళ నీ నోట్లోంచి దుర్భాషలు వస్తూ ఉంటాయి, దేవుడి దగ్గర సరి చేసుకోవాలి. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు.
తర్వాత కుటుంబంలో విధేయత, మూడవదిగా దైవజనులైన వారికి విధేయత చూపించాలి, నాలుగవదిగా మన యజమానులైన వారికి మనము విధేయత చూపించాలి. ఇలా విధేయత చూపిస్తే దేవుడు చెప్తున్నాడు చూడండి, మనము దీవించబడతాం. చివరిగా ఈ మాట చెప్పి నేను ఊహించేస్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న అనుసరించి నడుచుకొనుట ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీతోనే ఉండిపోతాయి. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు? దేవునికి విధేయత చూపించినప్పుడు, కుటుంబంలో విధేయత ఉన్నప్పుడు. మీరు అది చదువుకోండి. నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు ఇంటిలో దీవించబడతావు. ఎలా దీవించబడతావు? ఇంట్లో చెప్పాను కదా ఆర్డర్. ఆ విధేయత ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో దీవించబడతావు, నువ్వు పొలములో దీవించబడతావు. నీ యజమానులకు నువ్వు లోబడినప్పుడు నువ్వు పొలంలో దీవించబడతావు. దేవునికి విధేయత, నిన్ను సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఇవన్నీ కూడా యోసేపులో మనం చూడగలం, దానియేలులో చూడగలం. అందుకే వాళ్ళు ప్రపంచంలో అందరికీ దీవెనకరంగా జీవించారు. విధేయతలో ఇన్ని విషయాలు, ఇంత ఆశీర్వాదం ఉంది. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించిన గాక. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను.